హాయ్ వ్యూవర్స్. సో ఇవాళ మనం టియాగో ఈవీ రివ్యూ చేస్తున్నాము. సో టియాగో ఈవో తీసుకొని ఆల్రెడీ మనకి 2 months అవుతుంది. సో 2 months తర్వాత మనకి పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, సో రేంజ్ ఎంత వస్తుంది, ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ ఎంత ఉంది, సో ఇవన్నీ మీకు ఇవాళ చెప్తాము. సో టియాగో ఈవీ వచ్చేసి నేను ఫిబ్రవరిలో తీసుకున్నాను. సో ఎస్ కమ్. సో ఈ వెహికల్ వచ్చేసి మనకి టాప్ ఎండ్ వెహికల్ అనమాట. సో టాప్ ఎండ్ వెహికల్లో మనకి డ్యూయల్ టోన్ వస్తుంది. ఇందులో దగ్గర మనకి 4 to 5 కలర్స్ ఉన్నాయి. సో ఈ కలర్స్తో మనము ఓన్లీ టాప్ ఎండ్కి మాత్రమే వీళ్ళు డ్యూయల్ టోన్. మనము ఇవాళ ఏమేమి తెలుసుకుందాం అంటే బండి గురించి, ఇంటీరియర్స్ ఎలా ఉన్నాయి, ఎక్స్టీరియర్ ఎలా ఉంది, బిల్ట్ క్వాలిటీ ఎట్లుంది, హెడ్ ల్యాంప్స్, అసలు టాప్ ఎండ్కి ఏ హెడ్ ల్యాంప్స్ వస్తున్నాయి, లేదంటే ఫాగ్ ల్యాంప్స్ అన్ని వేరియంట్స్కి వస్తున్నాయా, సో ఇంటీరియర్ టైప్స్ ఆఫ్ సీట్స్ ఇస్తున్నారు, ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఎట్లా ఉంది, స్టీరింగ్ కంట్రోల్ ఎట్లుంది, బ్రేకింగ్ ఎలా ఉంది, యాక్సలరేషన్ ఎలా ఉంది, పికప్ ఎలా ఉంది. సో ఇవన్నీ మనం ఫస్ట్ ఎక్స్టీరియర్తో స్టార్ట్ చేద్దాము. సో ఎక్స్టీరియర్ వచ్చేసి బిల్డ్ క్వాలిటీ సంగతికి వస్తే మాత్రము టాటా గురించి మనందరికీ తెలిసిందే, బిల్డ్ క్వాలిటీ ఎట్లా మెయింటైన్ చేస్తారో. సో అదే బిల్డ్ క్వాలిటీ అనేది ఏదైతే నార్మల్ టియాగోకి చూస్తామో అదే ఈవీకి, సేమ్ టియాగో ఈవీ కూడా అదే బిల్డ్ క్వాలిటీ మనకి ఇచ్చారు. సో దాని తర్వాత మనం హెడ్ లైట్స్ అనే వాటికి వస్తే మాత్రము అవి, ఇది టాప్ ఎండ్ వెహికల్ కాబట్టి మనకి ప్రొజెక్టర్ ల్యాంప్స్ అనేవి ఇచ్చారు. అదే తక్కువ వేరియంట్స్కి వెళ్తే మాత్రం అవి నార్మల్ హాలోజన్ లైట్స్ ఇస్తున్నారు. సో దీనికి వచ్చేసి మీకు కింద 2 LED DRLs ఉంటాయి. సో ఈ LED DRLs మీకు ఎప్పుడైతే ఇంజన్ ఆన్లో ఉంటుందో, ఇంజన్ ఆన్ ఉన్న ప్రతిసారి మనకి LED DRLs ఆన్ ఉంటాయి. సో అది డే టైం అన్నా కానీ నైట్ టైం అన్నా కానీ మనకి ఈ LED DRLs అనేవి ఈ వేరియంట్లో వచ్చేసి ఫాగ్ ల్యాంప్స్ ఇవన్నీ బాగున్నాయి. కానీ ఒకటే విషయం ఏంటంటే మన రోడ్స్కి, మన హైదరాబాద్ రోడ్స్కి కానీ, మన ఇక్కడ తెలంగాణ రోడ్స్కి కానీ ఈ స్పీడ్ బ్రేకర్స్ అనేవి కొన్ని ఏరియాస్లో మనకి కొన్ని హైట్ ఉంటాయి. సో ఆ స్పీడ్ బ్రేకర్స్ వల్ల ఇది ఏమవుతుందంటే బంపర్ అనేది బాగా కిందకి ఇచ్చేసారు. సో దీనివల్ల మన రోడ్స్కి కొంచెం ఇది ఒక్కటే మనకి ఏంటంటే నాకు ఇబ్బంది అనిపిస్తుంది. ఎక్కడైతే మన పెద్ద స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయో, లేదంటే ఎక్కడైతే గుంతలు ఉంటాయో అక్కడ కొంచెం అది ఇబ్బంది ఏంటంటే కొంచెం మనం చాలా స్లోగా వెళ్ళాలి. ఆ స్లోగా వెళ్ళకపోతే ఇది ఏంటంటే కింద మొత్తం మనకి స్క్రాచెస్ వచ్చేసి కిందకి తీసుకోవాలి. విషయానికి వస్తే మాత్రం ఇది వచ్చేసి ట్రాపికల్ మిస్ట్ అనమాట. టోటల్ 5 కలర్స్ ఉన్నాయి టియాగో ఈవీలో. సో ఓన్లీ టాప్ ఎండ్కి ఇందాక ముందుకు చెప్పినట్టే ఓన్లీ టాప్ ఎండ్కి మాత్రమే బ్లాక్ రూఫ్ ఇస్తున్నారు. సో కలర్స్ వచ్చేసి ట్రాపికల్ మిస్ట్ ఒకటి, ఇది ట్రాపికల్ మిస్ట్, టీల్ బ్లూ ఒకటి ఉంది, మనకి వైట్ ఉంది, ప్లస్ మిడ్ నైట్ ప్లమ్ ఉంది, అండ్ గ్రే ఉంది. సో మిడ్ నైట్ ప్లమ్ అంటే కొంతమంది కన్ఫ్యూజ్ అవుతారు. సో ఇట్స్ అ కైండ్ ఆఫ్ వైలెట్ కలర్ అనమాట. సో ఓన్లీ టాప్ ఎండ్కి బ్లాక్ రూఫ్. సో ఇక్కడ నాకు డ్యూయల్ టోన్ ప్లస్ టాప్ ఎండ్లో డ్యూయల్ టోన్ అనిపిస్తే నాకు ట్రాపికల్ మిస్ట్లోనే మంచిగా అనిపిస్తుంది. సో ట్రాపికల్ మిస్ట్లో ఈ కలర్ అనడం వల్ల కొంచెం అట్రాక్షన్ గారు కొంచెం ఇటు వస్తారా. సో మనకి ఇటు సైడ్ వచ్చేసరికి ఈ డోర్ హ్యాండిల్స్ వచ్చేసి ఇక్కడ మనకి కీలెస్ ఎంట్రీ ఇచ్చారు. బట్ ఓన్లీ ఇది టాప్ ఎండ్ మాత్రమే వచ్చింది. కానీ ఒక విషయం ఏంటంటే ఇది ఓన్లీ డ్రైవర్ సైడ్ దానికే చూస్తాం మనము. ఎందుకంటే కొన్ని కార్స్కి ప్యాసింజర్ సైడ్ కూడా ఉంటాయి. బట్ ఈ టియాగో ఈవీకి వచ్చేసరికి ఓన్లీ కీలెస్ ఎంట్రీ మనకి ఓన్లీ డ్రైవర్ సైడ్ వచ్చింది. సో మనకి ఈ డోర్ హ్యాండిల్స్ ప్లస్ బాడీ కలర్తో పాటు రూఫ్ కలర్ కూడా ఇక్కడ యాడ్ అవుతుంది. సో అన్ని వాటికి మాత్రం అట్లనే మనకి బ్లాక్ కూడా ఫినిషింగ్ వస్తుంది. సో ఇట్లా బ్యాక్ సైడ్కి వచ్చేస్తే మాత్రం మనము, సో ఇక్కడ రేర్ డీఫాగర్స్ ఇచ్చారు. రేర్ డీఫాగర్ ఇచ్చేసి మనకి ఆ రేర్ వైపర్ కూడా ఉంది. సో రేర్ వైపర్ నుంచి కొంచెం కిందకి వెళ్తే మనకి ఇక్కడ కూడా పుష్ బటన్తో పాటు మనకి పుష్ బటన్తో మనము కీలెస్గా ఇది ఓపెన్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ అంటే కీ పెట్టకుండా మనమైతే కీ మన పాకెట్లో ఉంటే చాలు. సో ఈ బటన్ వస్తే బూట్ అనేది ఓపెన్ అవుతుంది సార్. సో మళ్ళీ ఇది కూడా అగైన్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది ఓన్లీ టాప్ ఎండ్కి ఇస్తున్నారు. దీనికంటే తక్కువ వేరియంట్స్కి మాత్రం మనకి ఇక్కడ కీ ఇస్తున్నారు, మనం కీతో ఓపెన్ చేసుకోవాలి. సో ఇక్కడ ఈ బటన్కి కింద మనం చూసుకుంటే మనకి రేర్ కెమెరా అని. సో నాకు ఇక్కడ బ్యాక్ సైడ్ వచ్చేసి ఈ టాటా లోగోతో పాటు ఇక్కడ ఏదైతే టియాగో బ్రాండింగ్ .EV ఇచ్చారో అది చాలా అట్రాక్టివ్ ఉంది. ఈ మధ్య మనం ఆల్మోస్ట్ అన్ని వెహికల్స్ చూస్తున్నాము సెంటర్ అలైన్డ్ బ్రాండింగ్ ఇస్తున్నారు. సో అదనేది కొంచెం అన్ని వెహికల్స్, ఆల్మోస్ట్ ఆల్ వెహికల్స్కి మాత్రం మనకి కెమెరాని కొంచెం ఇటు తీసుకొస్తే ఇక్కడ అనేది మనకి ఛార్జింగ్ సాకెట్ ఇచ్చారు. సో ఛార్జింగ్ సాకెట్ వచ్చేసి మనకి ఇక్కడ 2 సాకెట్స్ ఉంటాయి అన్నమాట. సో 2 సాకెట్స్ ఏంటంటే ఈ సాకెట్ వచ్చేసి మనకి ఇంట్లో ఛార్జింగ్ పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది.
ఇదేంటంటే రెగ్యులర్ ఛార్జింగ్కి. సో ఇంట్లో మనం ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఒక ఏదైతే వాళ్ళు కంపెనీ నుంచి మనకి ఏదైతే కార్డ్ వస్తుందో ఆ కార్డ్ వచ్చేసి ఓన్లీ ఈ పైన దానికి కొంచెం జూమ్ చేసుకోండి. సో ఓన్లీ ఈ పైన దానికి మాత్రమే మనం ఇంట్లో పెట్టుకోగలుగుతాం. ఇది ఎందుకు ఇచ్చారు అంటే ఇన్ కేస్ మనం ఎక్కడైనా లాంగ్ వెళ్ళినా లేదంటే ఛార్జింగ్ తక్కువ ఉన్నా మనం టాటా షోరూమ్స్ లేదా టాటా క్రోమా షోరూమ్స్లో మనము ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. సో ఇది అనేది ఏంటంటే ఫాస్ట్ ఛార్జింగ్ అనమాట. వాళ్ళ దగ్గర వచ్చేసి కార్డ్ అనేది చాలా పెద్దగా ఉంటుంది. సో ఈ రెండింటికి ఫిట్ అయ్యే కార్డ్ వాళ్ళకు ఉంది, ప్లస్ అది ఫాస్ట్ ఛార్జింగ్ అనమాట. సో కిందది వచ్చేసి ఫాస్ట్ ఛార్జింగ్. మనకి అక్కడ ఏదైతే షోరూమ్లలో CSS2 అని ఉంటుంది, సో దాంట్లో అయితేనే మనం ఛార్జింగ్ పెట్టుకోగలం. మనం వీల్ బేస్కి వచ్చేసరికి ఈ వీల్ వచ్చేసి 14 ఇంచ్ టైర్స్ అనమాట. సో అలాయ్ వీల్స్ ప్లస్ 14 ఇంచ్ ప్లస్ అలాయ్ వీల్. సో గైస్ ఎక్స్టీరియర్ అయిపోయింది కదా. సో ఇంటీరియర్ విషయానికి వస్తే ఫస్ట్ మనం ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ గురించి మాట్లాడుకుందాము. సో ఇది కంప్లీట్గా వచ్చేసి మనకి డిజిటల్ డిస్ప్లే అనమాట. సో ఏదైతే మనకి కిలోమీటర్స్ పర్ అవర్ ఉందో టైమ్ ఇవన్నీ మనకి డిస్ప్లే అవుతాయి అనమాట. సో ఇక్కడ ఇది వచ్చేసి మీరు ఇక్కడ ఏదైతే కనిపిస్తుందో ఇది ఓడోమీటర్ అనమాట, మనకి కంప్లీట్ రీడింగ్. సో వెహికల్ ఎంత తిరిగింది అనేది. సో నేను ఇప్పుడు ఆల్మోస్ట్ సెకండ్ వస్తే 3 months అనమాట. సో 3 months వచ్చేసరికి నేను 2416 కిలోమీటర్స్ తిరిగాను ప్రజెంట్ వరకు. సో ఇది హ్యాండ్ బ్రేక్, మనకి హ్యాండ్ బ్రేక్ సింబల్. సో ఇక్కడ వచ్చేసి న్యూట్రల్, ఇక్కడ సో న్యూట్రల్. సో ఇక్కడ ఏదైతే మనకి గేర్ నాబ్ ఇచ్చారో, సో ఇక్కడ మనకి గేర్ నాబ్ అనేది ఇచ్చారు. సో ఇక్కడ మనకి గేర్ రాడ్ ఉండదు, నాబ్ అంటారు అనమాట దీన్ని. సో గేర్ నాబ్లో మనకి NDRS ఉంటాయి. సో N అనేది అనమాట న్యూట్రల్, D అనేది డ్రైవ్, R అనేది రివర్స్, S అనేది స్పోర్ట్స్ మోడ్ అనమాట. సో మనకి ఇక్కడ ఏదైతే ఇన్స్ట్రుమెంట్లో N అని కనిపిస్తుందో ఇప్పుడు నాబ్ వచ్చేసి N మీద ఉందన్నమాట. సో మనం ఏదైతే బ్రేక్ పట్టి మనం బ్రేక్ అనేది ప్రెస్ చేసి ఈ నాబ్ అనేది తిప్పాలి. సో ఈ నాబ్ అనేది మాత్రం మనం బ్రేక్ ప్రెస్ చేసి రైట్కి తిప్పితే అది Dకి మారుతుంది. సో D అనేది డ్రైవ్ మోడ్, సో S అనేది స్పోర్ట్స్ మోడ్, మళ్ళీ లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి. సో ఇది అనేది మనకి రొటేటరీ కాదనమాట, ఎట్ సైడ్ రైట్కి తిప్పుతాము, అటు సైడే మనం లెఫ్ట్కి వెళ్ళాలి. సో మళ్ళీ D నుంచి న్యూట్రల్, మళ్ళీ న్యూట్రల్ నుంచి మళ్ళీ లెఫ్ట్కి అనుకుంటే రివర్స్ మోడ్. సో ఓన్లీ 4 మోడ్స్ అనమాట. సో దీని తర్వాత మనకు పర్సంటేజ్ వచ్చేసి ఇక్కడ చూపిస్తుంది, పర్సంటేజ్ ఎంత ఛార్జింగ్ ఉందనేది. సో ఇది వచ్చేసి మన రేంజ్ అనమాట. సో 74 కిలోమీటర్స్కి వితౌట్ AC. సో AC ఆఫ్లో ఉన్నప్పుడు మనకి 148 కిలోమీటర్స్ రేంజ్ వెళ్తాం. సో ఇక్కడ వచ్చేసి మనకి సేమ్ ఫ్యూయల్ ఎట్లయితే చూపిస్తుందో ఇక్కడ ఛార్జింగ్ చూపిస్తుంది. ఇవన్నీ ఇది ఇక్కడ. సో మనం ఈ పాయింట్కి వచ్చేస్తే ఇదనమాట కొంచెం మనకి యూజ్ అయ్యే పాయింట్. సో ఇది ఏంటంటే మనకి రీజనరేషన్ మోడ్స్. సో రీజనరేషన్ మోడ్స్ అంటే మనకి ఏదైతే వెహికల్ అనేది కొంచెం మనం స్పీడ్లో ఉన్నప్పుడు ఆటో బ్రేకింగ్స్ ఉంటాయి. సో దీనికి ఆటో బ్రేకింగ్స్ అంటే కంప్లీట్గా బ్రేక్స్ అవ్వవు. సో ఏదైతే మనం యాక్సలరేషన్ రిలీజ్ చేస్తామో యాక్సలరేషన్ రిలీజ్ చేసిన వెంటనే కొంచెం బ్రేకింగ్ అప్లై రీజనరేట్ అవుతుంది అనమాట. సో బ్యాటరీ అనేది కొంచెం రీజనరేటివ్ మోడ్. సో అదనేది మనకి కొంచెం ఈ వెహికల్ అనే కాదు, సో ఆల్మోస్ట్ ఈవీస్లో రీజనరేషన్ మోడ్ అనేవి మనకి ఇస్తున్నారు. సో ఈ రీజనరేషన్ మోడ్స్ వల్ల మనకి ఒక 1 or 2% ఛార్జింగ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో నేను అబ్జర్వ్ చేసింది మాత్రం, సో మనం లాంగ్లో ఎప్పుడైతే వెళ్తున్నామో అప్పుడు ఆల్మోస్ట్ నాకు 5 kilometers అనేది ప్లస్ అయింది రీజనరేషన్ మోడ్లో. సో మనకి ఈ టియాగో ఈవీలో వచ్చేసి మనకి 3 రీజనరేటివ్ మోడ్స్ ఉన్నాయి. సో ఇక్కడ మీరు ఈ బటన్స్ చూసుకుంటే ఇది రీజనరేషన్ డౌన్ చేయడానికి, ఇది రీజనరేషన్ అప్ చేయడానికి. సో మీకు ఇక్కడ 3 రీజనరేషన్ చెప్పాను కదా, నేను అప్ చేస్తున్నాను. ప్రస్తుతానికి 1 మోడ్లో ఉంది. సో ఇది సెకండ్, ఇది థర్డ్. సో ఈ 1, 2, 3 మోడ్స్లో మీకు 1 అనేది కొంచెం తక్కువ బ్రేకింగ్ ఉంటుంది. సో 2 అనేది ఇంకా ఎక్కువ బ్రేకింగ్ అనేది పెరుగుతుంది, ఆటో బ్రేకింగ్. 3 అనేసరికి మీకు ఎట్లా అంటే కొంచెం జలక్ ఫీలింగ్ అనేది వస్తుంది. 3లో ఉన్నప్పుడు మీరు ఏదైతే వెహికల్ యాక్సలరేషన్ రిలీజ్ చేస్తారో అప్పుడు మీకు రీజనరేషన్ ఎక్కువ ఉండడం వల్ల ఆటో బ్రేకింగ్ మీకు అనేది కొంచెం ఇట్లా ముందుకి వెనక్కి ఫీల్. సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఏసీ పాయింట్కి వచ్చేసరికి మనం ఎప్పుడైతే ఏసీ ఆన్ చేస్తామో, సో ఇక్కడైతే ఏసీ మనకి 2 knobs ఇచ్చారు. ఇది అనేది మనకి టెంపరేచర్ కంట్రోల్కి, ఇది అనేది ఆటో మోడ్కి. ఇది ఆటో ఏసీ అనేది ఓన్లీ టాప్ ఎండ్లో ఉంది, అన్నిట్లో లేదు. సో ఇక్కడ మనకు వచ్చేసి రేర్ డీఫాగరు, ఫ్రంట్ ఫాగరు, ఇది ఓన్లీ ఇంటర్నల్ ఎయిర్ సర్క్యులేషన్కి. ఇది అనేది మనకి బాడీ అండ్ లెగ్స్కి ఎయిర్ సర్క్యులేషన్ కోసం. సో కిందకు వచ్చేస్తే ఇక్కడ మనకి ఒక కింద ఒకటి USB పాయింట్ ఇచ్చారు. ఇది ఒక 12 volts ఛార్జర్ ఇక్కడ ఒకటి ఇచ్చారు, ప్లస్ 12 volts ఛార్జర్ ఇక్కడ ఒకటి ఇచ్చారు. సో మనం ఏసీ ఆన్ చేసి చూద్దాము. సో ఎస్, సో ఇప్పుడు ఏసీ ఆన్ అయింది. సో ఏసీ ఆన్ అయిన వెంటనే మీరు ఇందాక రేంజ్ అబ్జర్వ్ చేసుకుంటే ఒకసారి మీరు ఒకవేళ ఇందాక గుర్తు లేకపోతే రివర్స్ కొంచెం బ్యాక్వర్డ్ వెళ్ళండి.
కానీ ఏసీ ఆన్ అవ్వగానే మనకి మాత్రం మైలేజ్ అనేది లేదంటే రేంజ్ అనేది మనకి ఏసీ ఆన్ చేయగానే ఫుల్ ఛార్జ్ తర్వాత మనకి డ్రాప్ అనేది వెంటనే డ్రాప్. సో 20 కిలోమీటర్స్, సో స్టార్టింగ్ ఫుల్ ఛార్జ్ ఉన్నప్పుడు మనకి 20 కిలోమీటర్స్ అనేది డ్రాప్ అవుతుంది. సో 200 ఉంటే మనకి 180 చూపిస్తుంది. సో అట్లా ఏదైతే రేంజ్ డిక్రీజ్ అవుతూ ఉంటుందో సో అది అట్లా 15, 12, 10 కిలోమీటర్స్. సపోజ్ ఇప్పుడు ఇందాక 154 చూపిస్తుంది. సో నేను ఒకసారి మీకు ఏసీ ఆఫ్ చేస్తున్నాను. సో ఏసీ ఆఫ్ చేయగానే మనకి ఇక్కడ 74% ప్లస్ 153 కిలోమీటర్స్ రేంజ్ చూపిస్తుంది. నేను మళ్ళీ ఏసీ ఆన్ చేస్తున్నాను. సో అదే మళ్ళీ ఏసీ ఆన్ చేయగానే చూడండి మీకు ఇక్కడ డ్రాప్ అనేది కనిపిస్తుంది. సో 138 కిలోమీటర్స్. సో ఇది అనేది ఏంటంటే మనం ఏసీ లేకుండా మ్యాక్సిమం ట్రావెల్ చేయలేము కార్లో. సో మ్యాక్సిమం మనం ఇప్పుడు మైలేజ్ విషయానికి వస్తే సో మైలేజ్ వచ్చేసి మనకి ఆల్మోస్ట్ 180 to 190 కిలోమీటర్స్ రేంజ్ అయితే వస్తుంది అనమాట. అది కూడా ఎకానమీలో డ్రైవ్ చేస్తేనే. సో ఇన్ కేస్ మీరు గనక కొంచెం ఏదంటే 80-90 స్పీడ్లో వెళ్తే అది కొంచెం మీకు అనేది ఇంకా 170-160కి డ్రాప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇది టాప్ ఎండ్ వచ్చేసి కాబట్టి మీకు 180-190 వస్తుంది. ఇందులో ఇంకొక వేరియంట్ కూడా ఉంది, అది వచ్చేసి మీకు ఓన్లీ 130 or 120 ఇస్తుంది. సో గైస్ మనకి ఇక్కడ ఇన్ఫోటైన్మెంట్ ఉంది. ఇన్ఫోటైన్మెంట్ కిందనే మనకు ఒక 6 బటన్స్ ఉన్నాయి. సో ఈ రెండు మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఇది అనేది రీజనరేషన్. సో ఇది వచ్చేసి మనకి ఫాగ్ ల్యాంప్ బటన్. ఇదేంటంటే ఈ బటన్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. నాకు వచ్చి షోరూంలో దీని గురించి చెప్పలేదు. బట్ ఏమైందంటే నేను ఫస్ట్ టైం ఛార్జింగ్ పెట్టినప్పుడు ఆ వైర్ అనేది నేను లాగుతా కూర్చున్నాను. ఆ వైర్ ఎంతసేపటికి రాలేదు. బట్ యాక్చువల్లీ తెలిసింది ఏంటంటే ఈ బటన్ ఒత్తితే కానీ మనకి చార్జర్ అనేది డిస్కనెక్ట్ అవ్వదు అనమాట. సో నెక్స్ట్ ఇది వచ్చేసి వెహికల్ డోర్స్ యొక్క లాక్ అండ్ అన్లాక్ బటన్. ఇది వచ్చి బూట్. మనం ఒక సాంగ్ అనేది ప్లే చేసుకుని సౌండ్ ఎట్లుందో చూద్దాము. సో నేను నా ఫోన్ అనేది కనెక్ట్ చేశాను. నా ఫోన్ కనెక్ట్ చేసి సాంగ్ పెడుతున్నాను. సో మనకి స్టీరింగ్ కంట్రోల్స్ ఇచ్చేసారు ఇక్కడ. సో స్టీరింగ్ లో మనకు ఆడియో కంట్రోల్స్ అన్ని. సో గైస్ బ్యాస్ అనేది చూస్తున్నారు కదా మనకి. తర్వాత మనం ఈ గ్లవ్ బాక్స్ కలిగి వెళ్తే మనకి ఈ అదొకటి మనకి కూలింగ్ గ్లవ్ బాక్స్ అనేది మాత్రం ఇచ్చారు మనకి. ఇది ఓన్లీ మళ్ళీ అగైన్ టాప్ ఎండ్ లో మాత్రమే మనకి అవైలబుల్ ఉంటుంది. సో అంత పెద్దదేం లేదు, మనకి డాక్యుమెంట్స్ పెట్టుకోవడానికి మాత్రం ఇది యూజ్ అవుతుంది. సో అంత మనం బాటిల్స్ కానీ ఏం పెట్టుకో. సో మనకి సీట్స్ అనేవి వచ్చేసి ఫుల్ లెదరెట్ సీట్స్ అనమాట. ఓన్లీ టాప్ ఎండ్ లో మాత్రమే లెదరెట్ సీట్స్ వస్తాయి. సో మనకి ఇక్కడ డోర్ వచ్చేసి లోపల సైడ్ వచ్చేసి మనకి డోర్ సీట్స్ తో మ్యాచ్ అయ్యే కలర్ కింద ఇచ్చేసి పైన అనేది బ్లాక్. మనం డ్రైవర్ సైడ్ చూసుకుంటే మాత్రం ఆల్ 4 పవర్ విండోస్ ఉన్నాయి. ప్లస్ విండోస్ లాక్ చేసే బటన్ వచ్చేసింది. ఇక్కడ ఒకటి నేను ఇందాక మీరు స్టార్టింగ్ లో చూసుంటే ఇది మనకి నాబ్ అనమాట. ఏదైతే రేర్ వ్యూ మిర్రర్స్ ఏదైతే ORVMs ఉన్నాయో అవి అడ్జస్ట్ చేసుకోవడానికి ఇచ్చేసారు. సో ఇక్కడ మనము పైకి వస్తే ఇది ఒక లైట్, ఇది స్పెషల్ యాడ్ ఆన్ అనే చెప్పుకోవచ్చు మనము. ఇదైతే LED. మనం డోర్ సైడ్కి వస్తే మాత్రం ఇక్కడ ఒక బాటిల్ హోల్డర్ అనేది ఇచ్చారు. సో బాటిల్ హోల్డర్తో పాటు అది డ్రైవర్ సైడ్ బాటిల్ హోల్డర్. ఇది వచ్చేసి మనకి ఇక్కడ రేర్ ప్యాసింజర్ ఒక బాటిల్ హోల్డర్ ఉంది. కానీ ఇక్కడ మనకు ఒకసారి చూసుకుంటే ఇది ఒక చైల్డ్ లాక్ అనేది కూడా మనకి ఇచ్చారు. ఈ బటన్ ఆన్ చేయడం వల్ల ఎవరైతే లోపల పిల్లలు కూర్చుంటారో ఇన్ కేస్ ఒకవేళ బై మిస్టేక్ కనుక ఈ హ్యాండిల్ కనుక లాగితే మాత్రం డోర్ అనేది ఓపెన్ కాదు. సో ఇది ఒక సేఫ్టీ ఫీచర్ అనే మనం బూట్ విషయానికి వస్తే సరే బూట్ అనేది ఓపెన్ చేసుకున్నాము. సో బూట్ వచ్చేసి మనకి 240 లీటర్ స్పేస్ అనమాట. సో బూట్ విషయానికి వచ్చేస్తే మనకి ఇక్కడ ఛార్జింగ్ సాకెట్ అనేది ఇక్కడ ఏదైతే ఛార్జింగ్ మొత్తం కిట్ ఏదైతే ఉందో ఛార్జింగ్ అనేది ఉంటుంది. సో ఇది అనేది మనం ప్లగ్ చేసుకొని ఇందాక చెప్పాను కదా మీకు ఛార్జింగ్లో చూపించినట్టు ఇది ఒకటి మనం ప్లగ్ ఇన్ చేసుకోవాలి. సో ఇది అనేది ఒకసారి మీకు చూపించేస్తాను. ఎక్కడైతే ప్లగ్ చేసుకుంటామో ప్లగ్ చేసుకున్న తర్వాత ఓన్లీ పైన స్లాట్ ఒకటి ఉంది, పైనది ఇది ఓపెన్ చేసుకొని మనం ఇది అనేది ఇందులోకి ప్లగ్ ఇన్ చేసేసుకోవాలి. సో ఇది ప్లగ్ ఇన్ చేసేసుకున్నాక సో ఛార్జింగ్ అనేది మనకి స్విచ్ చేయగానే స్టార్ట్ అయిపోతుంది. సో ఇది తీసేటప్పుడు మాత్రం మీకు ఇందాక ఒక బటన్ చూపించాను. ఆ బటన్ ప్రెస్ చేస్తేనే ఛార్జింగ్ అయిపోయిన తర్వాత మనకి ఆ బటన్ ప్రెస్ చేస్తేనే ఇది అనేది రిలీజ్ అయితే మనం ఇక్కడ టాటా తరపున ఆల్మోస్ట్ అన్ని వెహికల్స్లో చూస్తాము టైర్ మొబిలిటీ కిట్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేస్తూ ఉంటారు మనకి. సో ఇక్కడైతే ఇన్ కేస్ మనకి టైర్ అనేది ఇష్యూ వస్తుందో సో దానికి వాళ్ళు ఇక్కడ ఒక లిక్విడ్ ఇచ్చారు. ఆ లిక్విడ్ అనేది మనం టెంపరీ పర్పస్గా యూజ్ అవుతుంది అంటిల్ కొంచెం డిస్టెన్స్ వెళ్ళే వరకు మాత్రం మనకు అది యూజ్ అవుతుంది. సో ఇది అనేది ఎయిర్ ప్రెషర్ అనమాట. మనం ప్రెషర్ గేజ్ ఒకసారి చెక్ చేసుకొని మనం పంచర్ అయినప్పుడు కానీ దేనికైనా యూజ్ చేయడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. కానీ చాలా ముఖ్యమైన విషయం ఇక్కడ టియాగో మనం ఈవీలో చాలా మిస్ అవుతాము. ఇందులో అనేది మనకి స్టెప్నీ అస్సలు రాదు. సో ఈ మొబిలిటీ కిట్తోనే మనం ఏదైనా జర్నీస్లో ఏమైనా ఇబ్బంది అయితే మాత్రం దీంతోనే మనము అడ్జస్ట్ చేసుకోవాలి. కానీ మనకి ఇందులో స్టెప్నీ అనేది చాలా ఒక డిసడ్వాంటేజెస్గా కనిపిస్తుంది. ఏదైతే ఫస్ట్ బంపర్ గురించి మాట్లాడుకున్నామో ఒక డిసడ్వాంటేజెస్ ఇందులో ఇది కూడా ఒక మన ట్రిప్ స్టార్ట్ అయ్యే టైంకి మనం ఛార్జింగ్ వచ్చేసి 85% ఉంది అండ్ కిలోమీటర్స్ రేంజ్ వచ్చేసి 166. సో గైస్ మనం ట్రిప్ స్టార్ట్ అయ్యేసరికి 85% ఉండే అండ్ రేంజ్ వచ్చేసి 166 కిలోమీటర్స్ ఉండే.
సో మనం 22 కిలోమీటర్స్ వచ్చాము. ఇప్పుడు కీసరా సైడ్ ఉన్నాము మనం. సో 22 కిలోమీటర్స్ ఉంది మనం స్టార్ట్ అయిన దగ్గర నుంచి. కానీ ఇప్పుడు వచ్చేసరికి మనము 150 కిలోమీటర్స్ రేంజ్ అనేది ఇంకా ఉంది. సో మనకు 22 కిలోమీటర్స్కి 16 కిలోమీటర్స్ అనేది స్పెండ్ అయింది. సో 10% ఛార్జింగ్ అనేది స్పెండ్ అయింది. కానీ మనకి ఇక్కడ ఇంకొక డిసడ్వాంటేజెస్ మాట్లాడుకోవాలంటే, కానీ టాటా ఏదైతే ముందులో అడ్వర్టైజ్ చేసిందో వాళ్ళు ఆల్మోస్ట్ 315 కిలోమీటర్స్ రేంజ్ వస్తుంది అనేలాగా అడ్వర్టైజ్ చేశారు. బట్ ప్రాక్టికల్గా వచ్చేసరికి మనకి 180. సో ఆల్మోస్ట్ మనకి చాలా వాళ్ళు చెప్పిన దానికంటే దగ్గర 40% చాలా తక్కువ అనేది ఇస్తుంది రేంజ్ అనేది. సో ఇదే మనకి టాప్ ఎండ్లోనే ఇట్లా ఉంది అంటే మనకి ఇంకొక వేరియంట్ ఉంది దీనికంటే తక్కువది, బట్ అందులో అనేది 130. సో మనం 130కి మనం 8 lakhs పెట్టడం అనేది కొంచెం ఇబ్బంది. నేను ఇప్పుడు మీకు పికప్ టెస్ట్ అనేది చూపిస్తాను. సో ఇప్పుడు మనం ఫస్ట్ డీలో చూద్దాము, దాని తర్వాత స్పోర్ట్స్ మోడ్లో చూద్దాము. డి అనేది డ్రైవ్ మోడ్ అని చెప్పినా కదా. సో ఇక్కడ మనము ఏసీ అనేది మనకి ఆన్లో ఉంది. సో ఏసీ ఆన్లో ఉన్నప్పుడు మనకి ఇక చూడండి, ఏసీ అయితే మనకి ఆన్లో ఉంది. సో ఏసీ ఆన్లో ఉన్నప్పుడు మనకి పికప్ ఎలా ఉంది. సో డ్రైవ్ మోడ్లో మనం ఇప్పుడు చూద్దాం. సో మనం ఇప్పుడు అనేది స్టార్ట్ అవుతున్నాము. సో మనకి ఎన్ని సెకండ్స్లో పికప్ అనేది వస్తుందో మనం చూసుకుందాం. ఇప్పుడు మనం స్పోర్ట్స్ మోడ్లో చూడండి, మనకి రేంజ్ అనేది ఇంకా డ్రాప్ అయింది. ఇందాక 130 ఉండే డ్రైవ్ మోడ్లో ఇప్పుడు 123 ఉంది. సో ఇప్పుడు మనం ఒకసారి స్పోర్ట్స్ మోడ్లో పికప్ అనేది ఎంత ఉందో మనం చెక్ చేద్దాం. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఇది టియాగో ఈవీ యొక్క రివ్యూ. సో అందరికీ 2 వీక్స్లో మేము మీకోసం మోస్ట్ ట్రెండింగ్ అండ్ రన్నింగ్ 2-wheeler ఈవీస్ లైక్ ఐక్యూబ్, టీవీఎస్ ఐక్యూబ్ అండ్ ఓలాతో మేము ముందుకు వస్తాము. సో అప్పుడు వరకు ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు DAS Clips.